వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. సముద్రంను లోతు కొలిచే పరికరం పేరు ఏమిటి? ఆన్సర్: సోనార్ ద్వారా సముద్రం లోతును కొలుస్తారు. అకౌస్టిక్స్ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? ఆన్సర్: ధ్వనికి సంబంధించిన అధ్యయనం. మహాసముద్రాల లోతులు కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్: అల్ట్రాసోనిక్ ధ్వనుల ద్వారా లోతును కొలుస్తారు. ధ్వని దేని ద్వారా ప్రయాణించదు? ఆన్సర్: ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. క్రింది వాటిలో ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది? ఆన్సర్: చెక్కలో నెమ్మదిగా ధ్వని ప్రయాణం చేస్తుంది. రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే అది దేన్ని సూచిస్తుంది? ఆన్సర్: తరంగ ధైర్యంను సూచిస్తుంది. క్రింది వాటిలో దేనిలో ధ్వని వేగంగా ప్రయాణం చేస్తుంది? ఆన్సర్: ఉక్కులో వేగంగా ప్రయాణం చేస్తుంది. గబ్బిలాలు రాత్రివేళ వేటి సాయంతో సంచరిస్తాయి? ఆన్సర్: అతి ధ్వని తరంగాల ద్వారా ప్రయాణం చేస్తాయి. నీటి ఉపరితలంపై ఏర్పడే అలలు ఏ రకమైనవి? ఆన్సర్: తిర్యక్ తరంగాలు అలలపై ఏర్పడతాయి. చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం? ఆన్సర్: చంద్రునిపై వాతావరణం లేకపోవడంతో ధ్వని ప్రయాణం చేయదు. డెసిబల్ దేనికి ప్రమాణం? ఆన్సర్: డెసిబల్ కాంతికి ప్రమాణం. టెలిఫోన్ ఆవిష్కర్త ఎవరు? ఆన్సర్: అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఆవిష్కర్త. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్: ధ్వని నాణ్యత పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.